హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. బిఫోర్ వీడియోలో ఇదే బ్లౌజు కటింగ్ చూశారు కదా. ఈ వీడియోలో వచ్చేసరికి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ బ్లౌజ్ భుజాలు జారకుండా, ఫ్రంట్ పార్టు ముడతల్లా రాకుండా, బ్లౌజు అద్దినట్టు రావాలంటే ఎలా కుట్టుకోవాలో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్లౌజు బ్యాక్ పార్ట్ని మనం ఈ 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ ఖర్చుకు తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకోవాలి. తర్వాత మెడపట్టి కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టినట్లయితే మీకు నెక్ పార్ట్ రౌండ్గా రాదనమాట, కొంచెం షేప్ అటు ఇటుగా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ మెడపట్టిని ఎప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసేటప్పుడు క్రాస్గానే కట్ చేసుకోవాలి, కుట్టేటప్పుడు కూడా క్రాస్గానే కుట్టుకోవాలి. ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ సేప్ బెల్ట్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, దీనిపైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ మన దగ్గర బ్లౌజ్ ఏవైనా వేస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అవి కట్ చేసుకొని ఇలా 4-5 లేయర్ల కింద పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా రిటర్న్ చేసుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా 2 సేప్ బెల్ట్లు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ నీట్గా కుట్టుకోవాలి. మనము ఈ ఫ్రంట్ మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే మెజర్మెంట్ చేసి డ్రా చేస్తామో అంతే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా ఫోల్డింగ్ పెట్టి కుట్టేసినట్లయితే ఈ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వచ్చేస్తుంది. మెజర్మెంట్ కన్నా తక్కువ పట్టినట్టయితే లూజ్గా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా పట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, దీనికి సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఇలా వదిలి ఇలా మడత పెట్టుకొని ఇప్పుడు కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత సేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ సేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఈ సేప్ బెల్ట్ని లాగడం కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ని లాగడం కానీ చేయకూడదు. రెండు లూజ్గా వదులుతూ ఫ్రీగా కుట్టుకోవాలి.
ఇలా కుట్టుకున్న తర్వాత నేను ఒక 4 ఇంచీల వెడల్పుతోటి కాజా పట్టీ కోసం ఒక క్లాత్ని కట్ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ 4 ఇంచులు 2-3 లేయర్ల కింద ఫోల్డింగ్ చేసి కుడతానన్నమాట. ఇలా కుట్టడం వల్ల మనం ఊక్స్ పెట్టుకున్న ప్రతిసారి ప్రాబ్లం అయితే ఉండదు. నార్మల్గా చేతితో కాజాలు వేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఎంత వెడల్పు అవసరం లేదు ఫ్యాబ్రిక్. నేను డైరెక్ట్గానే మిషన్ మీద వేస్తాను కదా, బిఫోర్ వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది. దీన్ని ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ కుట్టు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా రిటర్న్ చేసుకొని ఇక్కడ 2-3 సార్లు ఇలా రిటర్న్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఇన్నిసార్లు రిటర్న్ చేసి ఈ సెంటర్లో కుట్టు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊక్స్ మనం ఎన్నిసార్లు పెట్టినా ఫ్యాబ్రిక్ పాడయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఈ సెంటర్లో వేసుకోవాలి, చివర వేయకూడదు. మీకు చేతితో కుట్టుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ చివర ఒక కుట్టు, ఈ సెంటర్లో కుట్టు వేసుకోవాలి. నేను డైరెక్ట్గా మిషన్ మీద కుడతాను కనుక ఈ సెంటర్లో కుట్టు ఫస్ట్ వేస్తాను. ఈ లాస్ట్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 1.5 కానీ లేదు అనుకుంటే 1 ఇంచుకి మనకి ఎంతకు నచ్చితే అంత గ్యాప్లోని నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు కాజాలు స్టిచ్ నెంబర్ తగ్గించుకొని చిన్నగా రఫ్ చేస్తూ కుట్టుకోవాలి. చేత్తో వేసినవి ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటాయో ఈ పట్టి కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. తర్వాత మరో ఫ్రంట్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ కాజా పట్టి, ఊక్స్ పట్టి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఈ కాజా పట్టీ కానీ ఊక్స్ పట్టీ కానీ ఎక్కువ వచ్చినట్లయితే మీరు ఈ సేప్ బెల్ట్ దగ్గర మెజర్మెంట్ తక్కువ చేసుకోవడం ఉంటుంది, లేదంటే ఎక్కువ చేసుకోవడం ఉంటుంది. అలానే ఈ డాట్స్ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ ఎక్కువగా ఫోల్డింగ్ చేసినా సరే అలానే వస్తుంది. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే పర్వాలేదు, ఇక్కడ చిన్నగా కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 ఇంచు కన్నా మరీ ఎక్కువగా మెజర్మెంట్ వచ్చినట్లయితే మనము ఈ సేప్ బెల్ట్ దగ్గర ఈ డాట్స్ దగ్గర రిమూవ్ చేసి మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీకు ఇవన్నీ కరెక్ట్గా వస్తేనే మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర సేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి తీసుకొని జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్లు 2 రాంగ్ సైడ్, మనకి రాంగ్ సైడ్ కనిపించేటట్టు పెట్టుకొని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా 2 కుట్లు వేసుకోవాలి. ఈ భుజం దగ్గర నీట్గా 1/2 ఇంచుకి పట్టుకోండి. ఈ మెడ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు క్రాస్గా లోపలికి ఫోల్డింగ్ చేస్తే షోల్డర్ జారే ప్రాబ్లం అనేది అస్సలు రాదు.
ఇలా చక్కగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెడపట్టి జాయింట్ చేసి ఉంచుకున్నాం కదా, దీన్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఊక్స్ పట్టి సైడు ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పట్టుకొని కుట్టుకోవాలి. బ్లౌజు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా పర్ఫెక్ట్గా నెక్ ఉండాలి అంటే ఈ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా రఫ్ చేసుకోవాలి. చేసుకొని ఈ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఈ మెడపట్టిని కూడా సమానంగా పట్టుకోవాలి లూజ్గా. మీరు కుట్టేటప్పుడు ఈ కింద పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా లాగి కుట్టినట్లయితే మెడ అంతా లూజ్గా వచ్చేస్తుంది. ఇలా లాగి ఈ పట్టిని లూజ్గా వదిలినట్లయితే మెడ అంతా లూజ్గా ఎగువ దిగుగా వచ్చేస్తుంది. ఒకవేళ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని లూజ్గా వదిలి ఈ మెడపట్టి లాగి కుట్టినట్లయితే మెడంతా మరీ టైట్గా పట్టేసినట్లు వస్తుంది. అలా కాకుండా రెండు ఈక్వల్గా పట్టుకోవాలి సమానంగా. ఈ భుజాల దగ్గరికి వచ్చేసరికి జస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రీగా వదులుతూ ఈ చిన్నది లాగి కుట్టు వేసుకోవాలి. అంతే, మళ్ళీ నార్మల్గానే కుట్టుకోవాలి. ఈ మెడపట్టి బ్యాక్ పార్ట్ కూడా లూజ్గా సమానంగా వదులుతూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుట్లు ఉన్నాయి కదా, ఇవి ఆపోజిట్ అంటే బ్యాక్ పార్ట్ సైడ్ రిటర్న్ చేసుకోవాలి. చేసుకొని ఈ భుజం దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ అలానే ఈ భుజం పార్ట్ లూజ్గా వదిలి ఈ ఫ్రంట్ పార్ట్ని లూజ్గా వదిలి ఈ పట్టీ ఉంటుంది కదా, ఈ పట్టీని జస్ట్ చిన్నది లైట్గా లాగి కుట్టు వేసుకోవాలి. చిన్నది లాగి కుట్టు వేసుకోవడం వల్ల భుజాలు పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. జారే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. జస్ట్ చిన్నది లాగాలి అంతే. మళ్ళీ ఈ నెక్ పార్ట్కి వచ్చేసరికి రెండు సమానంగా పట్టుకొని కుట్టుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న టక్స్ ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర ఇవ్వండి. మొత్తం టోటల్గా టక్స్ ఇవ్వనవసరం లేదు. పైపింగ్ కుట్టేటప్పుడే టోటల్గా టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ పార్ట్ అంతా ఇలా నార్మల్గా పట్టి వేసినప్పుడు మొత్తం అంతా టక్స్ ఇవ్వనవసరం లేదు. జస్ట్ ఈ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల నెక్ నీట్గా రిటర్న్ అవుతుందన్నమాట. షేప్ కూడా మనకి ఎంత అయితే కట్ చేస్తామో రౌండ్ అంతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ రౌండ్లోని కూడా 2 టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ లోపల కుట్టు ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ కుట్టాము. ఈ కుట్టు పైన ఇలా ఫ్యాబ్రిక్ని రిటర్న్ చేసి ఈ రెండు జాయింట్ అయ్యేటట్టు ప్రెస్ చేస్తూ కుట్టు వేసుకోవాలి ఫస్ట్.
ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మరొక 1/2 ఇంచు ఇలా మనకి బయటికి ఫోల్డింగ్ కనిపించేటట్టు మడత పెట్టుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఈ లోపల ఫ్యాబ్రిక్ పైన ఈ పైన పడేటట్టు మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇదంతా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకొని జాయింట్ చేయాలి. మనం కట్ మార్క్ ఇచ్చాం కదా, ఈ కట్ మార్క్ తప్పకుండా ఈ భుజం పైకే వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ కట్ మార్క్ అటు ఇటు ఒక 1/2 ఇంచు పోయినట్లయితే హ్యాండ్స్ అన్నీ లూజ్గా వచ్చి షేపు నీట్గా రాదు, ముడతల్లాగా వచ్చేసి లూజ్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఈ కట్ మార్క్ ఎక్కడైతే ఉందో దాన్ని భుజం పైకి పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా రిటర్న్ చేసుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఈ లోతు దగ్గర మనం ఎలా అయితే తీసుకున్నామో అలానే నీట్గా కుట్టుకోవాలి. ఇలా నీట్గా 2 కుట్లు వేసుకోవాలి. అలానే మరో ఫ్రంట్కి కూడా నీట్గా ఈ భుజాల పైన నీట్గా కట్ మార్క్ వచ్చేటట్టు హ్యాండ్ అని పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత నేను హ్యాండ్స్కి ఇక్కడ పైపింగ్ వేసాను. మీ హ్యాండ్లో చూసుకొని కుట్లు వేసేసుకోవడమే. యాది బ్లౌజ్ ఉంటుంది కదా, రిటర్న్ చేసుకొని అప్పుడు చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఆది బ్లౌజ్కి పైపింగే ఉంది, ఇక్కడ మనం కుట్టే బ్లౌజ్కి పైపింగే ఉంది కనుక రిటర్న్ చేసి చూసుకుంటే మెజర్మెంట్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది. హ్యాండ్ లూజ్ దగ్గర మెజర్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. మిగతా మనం కట్ మార్క్స్ ఇచ్చాం కదా, ఇంకా ఎక్కడ చూసుకొని అవసరం లేదు. మనం డ్రా ఎక్కడెక్కడికైతే ఇచ్చుకొని టక్స్ ఇచ్చుకున్నామో అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చంక దగ్గర చాలామందికి కుట్లు ఎగువ దిగు వచ్చేస్తూ ఉంటాయి.
అలా రాకుండా ఉండాలి అంటే మనం ఈ కట్ మార్క్ ఇచ్చాం కదా, ఈ కట్ మార్కు ఈ బ్యాక్ పార్ట్ కట్ మార్కు రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా పట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అప్పుడు కుట్టుకోవాలి. అప్పుడు జాయింట్లు నీట్గా ఒకే దగ్గరికి యాడ్ అయ్యి చక్కగా ఉంటాయి. నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేయాలి హ్యాండ్ వర్క్ కోసం. ఇలా 2-3 కుట్లు వేసేసుకోవడమే. మినిమం అయితే 3 కుట్లు ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా మీ ఇష్టము వేసుకోవచ్చు. అలానే మరో హ్యాండ్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ అలానే హ్యాండ్లు చూసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. స్టార్టింగ్లోని ఎండింగ్లోని తప్పకుండా రఫ్ చేసుకోండి, కుట్టు బేగా ఊడకుండా ఉంటుంది. ఈ సైడ్ కూడా సేమ్ అలానే ఎక్కడికైతే డ్రా ఇచ్చుకొని కట్ మార్క్ ఇచ్చుకుంటారో అక్కడ కరెక్ట్గా 2 జాయింట్స్ పెట్టుకున్నట్లయితే నీట్గా కుట్టుపడి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లూజ్గా టైట్గా రాకుండా. ఇక్కడ అలానే మరో 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. లాస్ట్లో మనం డాట్స్ కుట్టుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, అదే 1 ఇంచ్ 1/2 ఇంచుకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని నీట్గా డాట్ వేసుకోవాలి. చాలామంది ఫస్ట్లోనే వేసుకుంటారు డాట్స్, అలా అయినా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఎండింగ్లోనే వేస్తాను, మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా వేసుకోవచ్చు. స్టార్టింగ్ వేసినా ఎండింగ్ వేసినా సరే దానికి మనం మెజర్మెంట్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే డాట్ కుట్టుకుంటాం కనుక ఫస్ట్ వేసినా పర్వాలేదు, లాస్ట్ వేసినా పర్వాలేదు. అంతే, మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూసారా ఈ జాయింట్స్ 2 ఒక దగ్గరికి ఎలా వచ్చాయో. చాలామందికి ముఖ్యంగా కొత్తగా బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఈ కుట్టు వచ్చేసరికి ఎక్కువ తక్కువైన వచ్చేస్తుంది, లేదంటే మెజర్మెంట్ మైనస్ అయిన వచ్చేస్తుంది. ఇలా మనం కట్ మార్క్ డ్రాయింగ్ ఎక్కడికైతే ఇస్తామో అక్కడ కరెక్ట్గా 2 పార్ట్లు ఒకే దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకోవడం వల్ల ఈ కుట్లు నీట్గా వస్తాయి, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అద్దినట్టు వస్తుంది. ఈ వీడియోలోని వచ్చేసరికి నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా కుట్టుకున్నామో చూసారు కదా. నెక్ చూసారా, మనం ఎలా అయితే కట్ చేసామో అలానే వచ్చింది. ఈ కస్టమర్ డీప్ బ్రాడ్ ఎక్కువగా వేసుకోదు కనుక ఇలా దగ్గరగా ఉంది, నెక్ దగ్గరగా ఉంది. అదే ఎక్కువగా వేసుకున్నట్లయితే మరి కాస్త వెడల్పు కనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియోలోని వచ్చేసరికి ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న టిప్స్ ఎలా యూజ్ చేస్తూ కుట్టుకోవాలని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంకటి అస్సాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టిచ్చింగ్ వీడియో పైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.